హలో ఆల్, వెల్కమ్ టు ఐఎస్సి. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. సో ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మ్యాక్సిమం మనకి ఆల్మోస్ట్ కొన్ని క్వశ్చన్స్ని ఆప్షన్స్తో సహా చెప్పడానికి ట్రై చేశారు. సో ఆయనకి గుర్తున్నంత వరకు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ క్వశ్చన్స్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో మనకి ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏకంగా 18 క్వశ్చన్స్ నేను గుర్తుపెట్టుకుని ఆల్మోస్ట్ అవన్నీ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఆయన చెప్పారు కానీ నాకు మధ్య మధ్యలో అవి కనెక్ట్ అవ్వలేదు, అంటే నేను మర్చిపోయినవి. అవి కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఆయన అన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఫస్ట్ది సోమైటీ అనేది ఏ గేమ్కి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో 2020లో మనకి సమ్మర్ పారా ఒలింపిక్స్ ఉంటాయి కదా, సమ్మర్ పారా ఒలింపిక్స్కి సంబంధించిన మస్కట్ ఇది. సో ప్రతి గేమ్కి ఒక మస్కట్ని పెడతారు కదా, సింబల్ని. సోమైటీ అనేది ఈ జపాన్లో వన్ ఆఫ్ ద పాపులర్ థింగ్ అంట. సో దాన్ని పారా ఒలింపిక్స్ టోక్యోలో జరిగినప్పుడు మస్కట్గా పెట్టారు. విచ్ గేమ్ రిలేటెడ్ అని చెప్పేసి ఆ క్వశ్చన్ అడిగారంట. స్టూడెంట్కి గుర్తున్నంత వరకు పాపం ఆయన నాకు ఆప్షన్స్ కూడా చెప్పడానికి ట్రై చేశారు. చాలా క్వశ్చన్స్కి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, కొన్ని సగం ఆప్షన్స్ ఇచ్చారు. సో మ్యాక్సిమం మనం ఈ షిఫ్ట్ని ఎక్కువ యూటిలైజ్ చేయడానికి చూద్దాం. ప్రాపర్గా మనకి కొన్ని ఆప్షన్స్తో సహా వచ్చాయి కాబట్టి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీరైటోవా అంటే రోబోట్ అని అర్థం అంట. 2020 ఒలింపిక్స్ ఉంటాయి చూసారా, 2020 ఒలింపిక్స్కి సంబంధించిన మస్కట్ ఇది. పారా ఒలింపిక్స్కి సంబంధించి ఇది. 2022 వింటర్ ఒలింపిక్స్ అంటాం కదా, అవి చైనాలోని బీజింగ్లో జరిగాయి. చాలా కంట్రీస్ వాటిని అవాయిడ్ చేసే కూడా గేమ్స్ని. సో దానికి మస్కట్ వచ్చేటప్పటికి పాండా, బట్ దానిని బింగ్ ద్వాన్ అని కూడా పిలుస్తారంట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 2024 ఒలింపిక్ గేమ్స్ ప్యారిస్లో జరుగుతున్నాయి కదా, సో దానికి మనకి మెయిన్గా ఈ ఏదైతే మస్కట్ ఉందో సో దానిని ఫిర్జియన్ క్యాప్ అని చెప్పేసి పిలుస్తారంట. సో ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కి సంబంధించి, టోక్యో ఒలింపిక్స్ అండ్ టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్, ఈ పారా ఒలింపిక్స్కి సంబంధించి అడిగారు క్వశ్చన్. సో ఈ రోజు షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ క్వశ్చన్స్ ఒలింపిక్స్ అండ్ పారా ఒలింపిక్స్ మీదే ఉన్నాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కళాక్షేత్ర విచ్ ఫార్మ్ ఆర్ విచ్ ఆర్గనైజేషన్, ఇలా అడిగారంట. కళాక్షేత్ర ఫౌండేషన్ తీసుకొచ్చింది రుక్మిణీ దేవి అరుందలే. భారతదేశంలో భరతనాట్యానికి సంబంధించిన ఫేమస్ వ్యక్తిగా ఏమని చెప్పొచ్చు అనమాట. అయితే ఏ రిలేటెడ్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ చెప్పడం దాన్ని బట్టి అయితే కళాక్షేత్ర అనేది ఏ ఫామ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అని అడిగారంట. భరతనాట్యంకి సంబంధించి, మేబీ ఆప్షన్స్ భరతనాట్యం, కూచిపూడి, మోహిని అట్టం ఇలా ఫ్రేమ్ చేసి ఉండొచ్చు. భరతనాట్యంకి సంబంధించింది 1936లో రుక్మిణీ దేవి అరుందలే స్టార్ట్ చేశారు. ఈవెన్ 2021లో కూడా ఇండియాలో ఒక ఆర్గనైజేషన్, డాన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయింది. 5 to 6 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇండియాలో. సో దాంట్లో ఒకటి కళాక్షేత్ర ఫౌండేషన్. దీనికి సంబంధించి ఇంప్లిమెంట్స్ చేసిన తర్వాత చెన్నైలో కూడా ఒక పెద్ద భరతనాట్యానికి సంబంధించిన ఆర్గనైజేషన్, కళాక్షేత్ర ఆర్గనైజేషన్ని పెట్టారనమాట. భరతనాట్యం అనేది తమిళనాడుకి సంబంధించిన క్లాసికల్ డాన్స్గా చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ వి సత్యనారాయణ శర్మ, వేదాంతం సత్యనారాయణ శర్మ ఏ డాన్స్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అడిగారంట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి కూచిపూడి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. వి సత్యనారాయణ శర్మ విచ్ డాన్స్ అంటే విచ్ డాన్స్ ఫామ్ అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఇది అవుతుంది. అలాగే ఈయన నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఉషా, సత్యభామ, మోహిని లాంటి డాన్సెస్ ఏవైతే ఉంటాయో సో ఆ డాన్స్ ఫామ్ అంటే మనకి కూచిపూడిలో ఇవన్నీ క్యారెక్టర్స్ అండి, ఫీమేల్ క్యారెక్టర్స్. సో వీటిని పోషించడంలో మనకి వి సత్యనారాయణ శర్మ గారు, వీని సత్యం అని కూడా పిలుస్తారంట, చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. 1970లో పద్మశ్రీ అవార్డుని కూడా ఈయన అందుకోవడం జరిగింది. సోనల్ మాన్సింగ్ గారు, సో ఈమె ఒడిస్సీకి సంబంధించిన ఫేమస్ డాన్సర్గా చెప్పొచ్చు అనమాట. ఒడిస్సా యొక్క క్లాసికల్ డాన్స్, ఈమెని కూడా ఆల్రెడీ అడిగేశారు షిఫ్ట్ 1లో. అండ్ నెక్స్ట్ మహాపురుష శ్రీమంత శంకర్ దేవ్ అని చెప్పేసి ఉన్నారు. సో ఆయన నెక్స్ట్ ఎల్ఎం ఇందిరా దేవి, సో వీళ్ళు కూడా క్లాసికల్ డాన్సర్సే. అయితే ఇక్కడ మనకి శ్రీమంత శంకర్ దేవ్ అని ఉన్నారు కదా, సో ఆయన వచ్చేటప్పటికి మణిపురి డాన్స్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో చాలా ఫేమస్ వ్యక్తిగా చెప్పొచ్చు. ఐఎమ్ సో సారీ. సో ఈయన వచ్చేటప్పటికి సట్రియా డాన్స్ ఏదైతే ఉందో ఈ సట్రియా డాన్స్లో ఫేమస్గా చెప్తాం. అస్సాం యొక్క క్లాసికల్ డాన్స్గా సట్రియా అని చెప్తారు కదా, సట్రియా డాన్స్లో ఫేమస్గా మహాపురుష శ్రీమంత శంకర్ దేవుని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మణిపురి డాన్స్లో ఎల్ఎం దేవి ఎవరైతే ఉంటారో సో ఆయన్ని ఫేమస్గా చెప్పడం జరుగుతుంది ఆమెని. ఇలా మనకి ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. సో నెక్స్ట్ వన్ కళింగ వార్ కాన్క్వైర్డ్ బై. సో మనకి కళింగ వారు ఉంది చూసారా, అశోకుడికి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ కళింగరాజు అనంతన్కి మధ్యలో జరిగిందనమాట. సో దాని మీద క్వశ్చన్ అడిగారంట. దీన్ని ఆల్రెడీ మనం షిఫ్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు కూడా వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈజీగా ఉంది ఈ క్వశ్చన్. కళింగ వారిని విన్ అయింది ఎవరు?
ఆప్షన్స్ లో చంద్రగుప్త మౌర్య, అశోక, మిగిలిన 2 ఆప్షన్స్ గుర్తులేవు తనకి. సో ఈ 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ అలాగే మనకు తెలుసు కదా, అశోక ఎవరైతే ఉన్నారో సో ఈయన కళింగ వార్లో విజయం సాధించడం జరిగింది. దాని తర్వాతే బుద్ధిజం మతాన్ని ఆదరించడం కానీ దాని వైపు అట్రాక్ట్ అవ్వడం కానీ జరిగింది. సో దమ్మా లాంటి ప్రిన్సిపల్స్ ని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. అండ్ బుద్ధుడు పుట్టిన ఏదైతే ప్రదేశం ఉందో నేపాల్లో లుంబిని, దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవన్నీ చెప్పొచ్చు. అలాగే ఇండియాలో ఎవరిని మనకి అశోక 2గా పిలవడం జరుగుతుందంటే కనిష్క ఎవరైతే ఉన్నారో ఆయనని అశోక 2గా పిలవడం జరుగుతుంది. ప్రీవియస్ షిఫ్ట్ లోనేమో చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి, ఈయన గురించి అడిగారు. అలాగే ఈయనకు సంబంధించిన లేక్ వచ్చేటప్పటికి సుదర్శన లేక్ అన్నమాట. సో దీనిని మనకి గుజరాత్ లో ఈయన యొక్క మినిస్టర్ పుష్యగుప్త తీసుకురావడం జరిగింది. దాని గురించి రుద్రదామన్ చేస్టీ ఇన్స్క్రిప్షన్ అయిన జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ లో మనకి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ దానికి సంబంధించింది ఈ క్వశ్చన్ అంట. సో నెక్స్ట్ క్వశ్చన్ జయాద్ సీజన్ రిలేటెడ్ అని చెప్పేసి అడిగారు. సో జనరల్ గా మీకు ఆల్రెడీ తెలుసు, ఇండియాలో రాబీ క్రాప్స్ అని చెప్పేసి, నెక్స్ట్ ఖరీఫ్ క్రాప్స్ అని ఇంకొకటి, అలాగే జయాద్ క్రాప్స్ అని చెప్పేసి ఉన్నాయి. రాబీ క్రాప్స్ ని మనకి వింటర్ క్రాప్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఇండియాలో వీట్ ఉంది చూసారా, గోధుమ కానీ ఇలాంటివన్నీ రబీ క్రాప్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఖరీఫ్ క్రాప్ వచ్చేటప్పటికి రైనీ సీజన్ లో వస్తుంది. ఎగ్జాంపుల్ గా రైస్ లాంటి వాటిని ఖరీఫ్ క్రాప్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. జయాద్ క్రాప్స్ అనేవి సమ్మర్ వేసవి కాలంలో ఉండేవి. ఎక్కువగా వెజిటేబుల్స్ కానీ అంటే కూరగాయలు కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫ్రూట్స్ కానీ ఇలాంటి వాటిని జయాద్ సీజన్ లో పండిస్తారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ జయాద్ సీజన్ క్రాప్ అని అడిగారంట. వాటర్ మెలోన్, మస్క్ మెలోన్, సో ఇలాంటి ఫ్రూట్స్ అన్నిటినీ కూడా జయాద్ సీజన్ లో మనకి పండించడం జరుగుతుంది. సో ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ అడిగారు. మీకు అగ్రికల్చర్ మినిస్టర్ గుర్తున్నారు కదా, నరేంద్ర సింగ్ తోమార్ ఎవరైతే ఉన్నారో సో నరేంద్ర సింగ్ తోమార్ మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి December 23 అనేది ఫార్మర్స్ డేగా ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా కొన్ని గ్రీన్ రివల్యూషన్ లో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలవడం జరుగుతుంది. అలాగే గ్రీన్ రివల్యూషన్ వీట్ అండ్ as well as రైస్ కోసం అని చెప్పేసి మనకి మెయిన్ గా. అలాగే ఎల్లో రివల్యూషన్ ఆయిల్ సీడ్స్ కానీ లేకపోతే నెక్స్ట్ పల్సెస్ కానీ వీటి కోసం. బ్లూ రివల్యూషన్ అంటారా, ఫిషెస్ కి సంబంధించిన వాటిని మనకి ఎక్కువగా వ్యాప్తి చేయడానికి బ్లూ రివల్యూషన్. సిల్వర్ రివల్యూషన్ అని చెప్పేసి ఉంటుంది, ఎగ్స్ కానీ పౌల్ట్రీ కానీ, సో దాన్ని మనకి డెవలప్ చేయడానికి ఇందిరాగాంధీ గారి టైంలో సిల్వర్ రివల్యూషన్ తీసుకొచ్చారు. పొటాటోస్ లాంటి వాటికి రౌండ్ రివల్యూషన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇలాంటివి మనం చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాలో సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, విస్థాపన వ్యవసాయం అంటాం. సో దాంట్లో మనకి జూమ్ కల్టివేషన్ అని చెప్పేసి అస్సాం ప్రాంతాల్లో ఇది ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్యాడీ కల్టివేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ గా చెప్తాం. పోడు వ్యవసాయం, పాడి వ్యవసాయం, జూమ్ కల్టివేషన్. సో ఈ నేమ్స్ ని ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ బాందీ చాగ్ దివాస్ సిక్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. యాక్చువల్గా ఇది కరెక్ట్ గా వచ్చేసి బాందీ చోర్ దివాస్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో ఈ బాందీ చోర్ దివాస్ అనేది సిక్కుల యొక్క మెయిన్ ఫెస్టివల్. క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎలా ఫ్రేమ్ చేశారంట, సిక్కుల యొక్క మెయిన్ ఫెస్టివల్ అయిన బాందీ చోర్ దివాస్ ని ఈ క్రింది 4 ఆప్షన్స్ లో ఎలాంటి ఫెస్టివల్ గా కూడా ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటారు. ద సిక్ వన్ ఆఫ్ ద ఫెస్టివల్ బాందీ చోర్ దివాస్ ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా యాజ్ అ అని చెప్పేసి అడిగారు. ఆప్షన్స్ లో వినాయక చవితి, దివాలి, దసరా, హోలీ. సో ఆన్సర్ వచ్చేటప్పటికి దివాలి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సిక్కులు ఏదైతే బాందీ చోర్ దివాస్ జరుపుకుంటారో ఎగ్జాక్ట్ గా అదే టైంలో ఇండియాలో దివాలి అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటారంట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి సిక్కు గురువులు టోటల్ గా 10 మెంబర్స్ ఉన్నారు కదా. ఇందులో ఫస్ట్ సిక్కు గురువుగా గురు నానక్ అనే ఆయన్ని చెప్తాం. సిక్కు మత వ్యాప్తికి అండ్ రియల్ ఫౌండర్ గా కూడా గురు నానక్ ద ఫస్ట్ సిక్కు గురుని చెప్పడం జరుగుతుంది. 6వ సిక్కు గురు, 6th గురు హరగోవింద్ సింగ్ గా చెప్తాం. ఈయన జహంగీర్ టైంలో ఎవరైతే 52 మంది సిక్కులు బందీలుగా గ్వాలియర్ ఫోర్ట్ లో ఉంచబడ్డారో వాళ్ళని రిలీజ్ చేయించారంట. సో దానికి గాను బాందీ చోర్ దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇండియాలో దాన్ని దివాళీగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే 10th సిక్కు గురు వచ్చేటప్పటికి గురు గోవింద్ సింగ్ గా చెప్పడం జరుగుతుంది. సో గురు గోవింద్ సింగ్ వచ్చేటప్పటికి మనకి ఏమంటారు కలాసా సిస్టమ్ ఆర్ కల్సా సిస్టమ్ అంటాం. సో ఈ కల్సా సిస్టమ్ ని తీసుకొచ్చింది 10th సిక్కు గురువుగా చెప్పడం జరుగుతుంది. సో ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ జనరల్ గా మనకి ఇప్పుడు వచ్చాయంట.
ఆప్షన్స్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే భారతదేశంలో గణేష్ ఉత్సవ్ కానీ లేకపోతే నెక్స్ట్ శివాజీ ఉత్సవ్ కానీ ఇలాంటి వాటిని తీసుకొచ్చిన పర్సన్ గా తిలక్ గారిని చెప్పడం జరుగుతుంది. బాలగంగాధర్ తిలక్ గారు హోమ్ రూల్ మూవ్మెంట్ లాంటి వాటిని మహారాష్ట్రలో తీసుకొచ్చారు. సో వాటితో పాటుగా శివాజీ ఉత్సవ్ కానీ లేకపోతే నెక్స్ట్ మనకి గణేష్ ఉత్సవ్ కానీ ఇలాంటి వాటిని కూడా మహారాష్ట్రలో ప్రారంభించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, పండిట్ కిషన్ మహారాజ్ దేంట్లో ఫేమస్ అని అడిగారంట. ఆయన తబలా ప్లేయర్. ఇండియాలో ఫేమస్ తబలా ప్లేయర్ గా పండిట్ కిషన్ మహారాజ్ గారిని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. ఈయన బెనారస్ ఘరానాకి సంబంధించిన వ్యక్తి. నేను ఘరానా ఫార్మ్స్ అని చెప్పేసి ఘరానా కాన్సెప్ట్ కూడా ప్రీవియస్ షిఫ్ట్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్పాను. సో జనరల్ గా అర్బన్ ఏరియాస్లో సిటీస్లో ఎవరైతే చాలా ఫేమస్ వ్యక్తులు ఒకప్పుడు కింగ్స్ దగ్గర కింగ్స్ కోర్ట్స్లో ఉన్నారో సో వాళ్ళు అటు వెళ్ళి ఈ స్వరాలని కానీ మ్యూజిక్ ఫామ్స్ని కానీ డెవలప్ చేయడాన్ని ఘరానాస్గా చెప్తారు. ఇండియాలో అలాంటివి చాలా ఉన్నాయి. ఒకటి గ్వాలియర్ ఘరానా, దీంట్లో నాతూ ఖాన్ అండ్ హదూ ఖాన్ అండ్ నాతా అండ్ పిర్ బక్ష్ వీళ్ళందరూ కూడా ఫేమస్ అనమాట. ఇందులో ఉస్తాద్ బది అలీ ఖాన్ రుద్రవీణాని మనకి పర్ఫామ్ చేయడంలో ఉస్తాద్ బదే అలీ ఖాన్ అని ఫేమస్. ఈయన కిరాణా ఘరానాకి సంబంధించిన వ్యక్తి. అలాగే ఇండోర్ ఘరానాకి సంబంధించిన వ్యక్తిగా సుల్తాన్ ఖాన్ ని చెప్పొచ్చు. ఘరానా అంటే ఒక లిరికల్ ఫామ్ అనమాట, అర్బన్ ఏరియాస్ లో డెవలప్ చేసింది. సో దాంట్లో డిఫరెంట్ మ్యూజిషియన్స్ ఉన్నారు డిఫరెంట్ ప్లేసెస్ లో. దాని రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అనమాట. సో నిన్న వచ్చేటప్పటికి లోక్సభ, నిన్న షిఫ్ట్స్లో లోక్సభ డేట్ అడిగారు. ఎప్పుడు స్టార్ట్ అయిందని 1952లో ఏప్రిల్ మంత్లో స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ విధానసభకి లాస్ట్ ఇయర్ మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం కదా, సో దానికి సంబంధించి ఎలక్షన్స్ అనేవి జరిగాయి. అయితే ఏ స్టేట్కి జరిగాయని ఆప్షన్స్ అడిగారంట. ఢిల్లీ, సిక్కిం, గోవా, హర్యానా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అండ్ విధానసభ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ రీసెంట్లీ ఇన్ 2022. సో ఆన్సర్ ఆబ్వియస్లీ వచ్చేటప్పటికి గోవా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా 5 స్టేట్స్ అనమాట. పంజాబ్ ఒకటి, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్. వీటితో పాటుగా గుజరాత్ అండ్ హిమాచల్ ప్రదేశ్కి ఎలక్షన్ కమిషన్ 2022లో ఎలక్షన్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది, కండక్ట్ చేసింది కూడా. సో దాంట్లో మనకి ఢిల్లీ, సిక్కిం, హర్యానాలో, గోవాకి 2022లో విధానసభకి సంబంధించిన ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో అప్పుడు ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో గోవాకి జరిగే లాస్ట్ ఇయర్ ఈ ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే 2022లో అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అలాగే గోవా యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రమోద్ సావత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు. అలాగే గోవా యొక్క గవర్నర్గా శ్రీధరన్ పిల్లై అని చెప్పేసి ఉన్నారు, ఆ పర్సన్ ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇండియాలో చాలా లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏది అంటే సిక్కిం అనమాట. ఈవెన్ సిక్కింలోనే మనకి ఇండియా యొక్క హైయెస్ట్ పీక్ కూడా ఉంది, కాంచనజంగ్. అండ్ ఢిల్లీలో మనకి ఇంపార్టెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ రీసెంట్గా నేషనల్ పార్టీ స్టేటస్ని పొందిందనమాట. అరవింద్ కేజ్రీవాల్ దీనికి ఫౌండర్గా కూడా ఉన్నారు. సో ఇవి దీని రిలేటెడ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోదగ్గది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, షిజ్దా పైబోస్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ బాల్బన్. సో బాల్బన్ కింగ్ కనిపించగానే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్, సో బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్ అనేది షిజ్దా, టచ్ ద ఫీట్ ఆఫ్ కింగ్ అనేది పైబోస్ అనమాట. సో ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేసింది బాల్బన్. సో మనకి ఇల్తుత్మిష్ అనే పర్సన్ చహల్ గని అనే సిస్టమ్ ని స్టార్ట్ చేశారు. చహల్ గని ఈజ్ గివెన్ బై విచ్ పర్సన్ అని అడిగితే ఇల్తుత్మిష్ గా చెప్పొచ్చు అనమాట. సో ఈ చహల్ గని అంటే 40 స్లేవ్స్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఈ 40 స్లేవ్స్ లో మనకి వన్ ఆఫ్ ద పర్సనే బాల్బన్. సో ఈయనే షిజ్దా పైబోస్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అలాగే కాయిన్స్ మీద ఖలీఫా అని ముద్ర వేయించింది కూడా మనకి బాల్బనే. దాంతో పాటుగా బాల్బన్ నౌరోజ్ అనే ఇంకొక ఫెస్టివల్ ని కూడా ఇండియాలో స్టార్ట్ చేశారు. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని ఇండియాలో ఫాలో అయిన ఢిల్లీ సల్తనేట్ కింగ్ బాల్బన్ గా చెప్పొచ్చు. ఇల్తుత్మిష్ వచ్చేటప్పటికి ఇండియాలో మనకి జిటాల్ కాయిన్స్ అంటే మనకి కాపర్ కాయిన్స్, అలాగే టాంకా అంటే సిల్వర్ కాయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిగా ఇల్తుత్మిష్ ని చెప్పడం జరుగుతుంది. సో ఈయన యొక్క కూతురే మనకి రజియా సుల్తానాగా చెప్తారు. రజియా సుల్తానా ఢిల్లీ సల్తనేట్స్ లో భారతదేశాన్ని పరిపాలించిన ఒకే ఒక్క విమెన్, ద ఓన్లీ వన్ విమెన్ హూ రూల్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ ఇన్ ఇండియా, రజియా సుల్తానాగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలాగే అసలు ఈ వీళ్ళందరూ కూడా ఏ డైనాసిటీకి సంబంధించిన వాళ్ళు అంటే స్లేవ్ డైనాసిటీ లేదా మముల్క్ డైనాసిటీకి సంబంధించిన వాళ్ళు. సో దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తిగా కుతుబుద్దీన్ ఐబక్ అనే పర్సన్ చెప్పొచ్చు. ఈయన్ని లక్ బక్ష్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఈయన హార్స్ పోలో వల్ల చనిపోవడం జరిగింది. దాన్ని ఆడుతూ హార్స్ పోలోనే మనకి చౌగాన్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ స్లేవ్ డైనాసిటీ ఇండియాలో కుతుబ్ మినార్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయించింది. కుతుబ్ మినార్ ని స్టార్ట్ చేసింది ఐబక్, దాన్ని ఫినిష్ చేసింది ఇల్తుత్మిష్ గా చెప్తాం. ఢిల్లీలో
కువాత్ ఉల్ ఇస్లాం అనే మాస్క్ ని కట్టింది కూడా వీళ్ళే, దాని కుతుబుద్దీన్ ఐబకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ కి సంబంధించిన ఫార్ములా అడిగారంట. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మైనస్ డిప్రిషియేషన్, జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్ ని తీసుకోవచ్చు అనమాట మనం ఎన్ఎన్పిగా. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఇలా అవుతుంది. అంటే ఒక సంవత్సరంలో, ఒక పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఒక కంట్రీ యొక్క పర్సన్ వల్ల ప్రొడ్యూస్ అవుతాయో, సో మన ఇండియానే తీసుకోండి, ఇండియన్ నేషనలిస్ట్ ఎవరైతే ఒక ఫినాన్షియల్ ఇయర్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తారో విత్ ఇన్ ద ఇండియా, భారతదేశం లోపల బయట కూడా, సో దాన్ని జిఎన్పిగా తీసుకుంటారు. ఆ జిఎన్పిలోంచి వేర్ అండ్ టేర్ అంటే డిప్రిషియేషన్ ఏదైతే ఉందో సో దాన్ని తీసేస్తే వచ్చేదే నెట్ నేషనల్ ప్రొడక్ట్గా చెప్తాం. దీంతో పాటుగా టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్, తలసరి ఆదాయం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి చెప్పుకున్నాం, జీడిపి అనే దాని గురించి చెప్పుకున్నాం, లారెంజ్ కర్వ్ చెప్పుకున్నాం, ఇన్ఫ్లేషన్ చెప్పుకున్నాం. సో ఇలాంటివి డిఫరెంట్ షిఫ్ట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో అట్లా బేసిక్స్ నుంచి ఎకానమీ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఎకానమీ పాలిటీ అనేవి మీకు బేసిక్స్ గనక కరెక్ట్ స్ట్రాంగ్గా ఉండుంటే ఆ క్వశ్చన్స్ని మీరు ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్, G20 ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ సమిట్ కి సంబంధించింది అడిగారంట. G20 ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ సమిట్ అనేది గోవాలో జరిగిందనమాట ఈ సంవత్సరం. మేబీ ఇచ్చిన స్టూడెంట్కి ఆప్షన్స్ గుర్తుండకపోవచ్చు, లేదా నేనే బై మిస్టేక్ రాసుకుని ఉండొచ్చు. ఢిల్లీ, ముంబై, చండీగఢ్, నన్ ఇలా ఇచ్చారంట. యాక్చువల్గా గోవా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేనే ఆప్షన్స్ తప్పు రాసుకుని ఉంటాను ఎక్కడో. సో ఈ ఆప్షన్స్ ప్రకారం ఇచ్చారంట. సో G20 ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ సమిట్ అనేది గోవాలో కండక్ట్ చేశారనమాట. G20 సమిట్ ఉంది చూసారా, ఈ ఇయర్ మనకి ఇండియా కండక్ట్ చేస్తుంది. సో దీన్ని డిఫరెంట్ టీమ్స్లో కండక్ట్ చేస్తుంది. G20కి సంబంధించిన ఎన్వైర్న్మెంట్ సమిట్ అనేది ముంబైలో కండక్ట్ చేసింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ టూరిజంకి సంబంధించిన మీటింగ్ అనేది హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరిగింది. సో బిజినెస్కి సంబంధించింది ఒక చోట. అలాగే ఖజురహోలో G20కి సంబంధించిన యూత్ వర్కింగ్ గ్రూప్కి సంబంధించిన దాన్ని మనకి ఖజురహో మధ్యప్రదేశ్లో కండక్ట్ చేశారు. అలాగే భూపాల్లో ఒక దాన్ని కండక్ట్ చేశారు. ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ థీమ్స్తో G20 సమావేశాన్ని కండక్ట్ చేస్తున్నారు. సో దాని నుంచి అడిగిన క్వశ్చన్గా దీన్ని చెప్పొచ్చండి. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ కూడా ఈ సంవత్సరం ఇండియాలోనే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి G7 సమిట్ ఈ సంవత్సరం జరుగుతుంది ఎక్కడంటే జపాన్లో చెప్పొచ్చు. అలాగే బ్రిక్స్ సమిట్ ఏదైతే ఉందో ఇది వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికాలో కండక్ట్ చేస్తున్నారు. ఇలా మనకు ఉన్నాయి. ఆర్టికల్ 25 రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కి సంబంధించిన దానిగా దీన్ని చెప్పొచ్చు అనమాట. భారతదేశంలో ఎవరైనా ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చు, ఆచరించవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25లోకి వస్తే ఇవి ఫండమెంటల్ రైట్స్ లో ఉంటే దానికి సంబంధించి అడిగారు. ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి పార్ట్ 3లో ఉండేవి. ఆర్టికల్ 12 to 35 మధ్యలో ఉంటాయి. సో దీంట్లో మనకి మొదటిగా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, ఇప్పుడు 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆర్టికల్ 31 ఏదైతే మనకి రైట్ టు ప్రాపర్టీ అని చెప్పేసిందో, సో ఈ రైట్ టు ప్రాపర్టీని 1978లో 44th అమెండ్మెంట్ యాక్ట్ 44వ సవరణ ద్వారా తీసేసి ఆర్టికల్ 300A మెన్షన్ చేశారు. అలాగే 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఎఫ్ ఇది కూడా ప్రాపర్టీకి సంబంధించిన వాటిని మాట్లాడుతుంది. సో దీన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇలా మనకి పార్ట్ 3 ఉంది. ఈ పార్ట్ 3లో ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ అనేది 14 to 18 ఉంటుంది. సో దీంట్లో చట్టం ముందర అందరూ సమానులే, రైట్ టు ఈక్వాలిటీ ఆర్ ఈక్వాలిటీ బిఫోర్ లా 14లో ఉంది. సో ఎవరిని ఇండియాలో డిస్క్రిమినేట్ చేయకూడదు, బర్త్ బట్టి కానీ, జెండర్ బట్టి కానీ, ప్లేస్ బట్టి కానీ 15లో ఉంటుంది. 16 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి, 17 అన్టచబిలిటీ అబాలిషన్, 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఇవన్నీ ఉంటాయి. రైట్ టు ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ 19లో మెన్షన్ చేయబడిందండి. అలాగే ఆర్టికల్ 21A అని చెప్పేసి ఉంటుంది, రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఇలాంటి వాటిలో మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. ఆర్టికల్ 32ని రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని అంబేద్కర్ గారు అన్నారు. సో దీంట్లో రిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. 33 to 35 మధ్యలో మనకి ఇండియాలో కమాండ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ పార్లమెంట్ యొక్క అధికారంలో కానీ, గవర్నమెంట్ యొక్క అధికారంలో కానీ నియంత్రించబడతాయి అనమాట. ఇవన్నీ అందులో మెన్షన్ చేసి ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆర్టికల్ 25. సో నెక్స్ట్ వన్, స్ట్రైట్ డ్రైవ్ అనేది దేనికి యూజ్ చేస్తారు, ఏ గేమ్లో అని? క్రికెట్. సో నిన్న కూడా మనం చెప్పుకున్నాం పింక్ బాల్, వైట్ బాల్, క్రికెట్కి సంబంధించిన కొన్ని వర్డ్స్. ఈవెన్ డ్రైవ్ కానీ, గూగులీ కానీ, హుక్ కానీ, సో బై కానీ ఇలాంటివన్నీ కూడా మనకి మెయిన్గా క్రికెట్లో యూజ్ చేసే వర్డ్స్. క్రికెట్ ఒకటి, నెక్స్ట్ ఫుట్బాల్ ఒకటి, వాలీబాల్ ఒకటి. సో వీటికి సంబంధించి అడుగుతున్నారంటండి. హాకీ ఒకటి.
సో దీంట్లో మనకి కప్స్ లేకపోతే టైటిల్స్ పర్సన్స్ని అడగట్లా. సో మనకి బాల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత, క్రికెట్ బాల్ యొక్క వెయిట్ ఎంత, లేకపోతే మ్యారథాన్ అంటే ఎన్ని కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ తీసుకుంటారు. సో ఇలాగా గేమ్స్కి సంబంధించిన రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జీకే రిలేటెడ్ క్వశ్చన్గా దీన్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అడిగారంట. సో మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్గా ఇండియాలో దేన్ని చెప్తారు అంటే ఉల్లార్ లేక్ ఏదైతే ఉందో సో దాన్ని అతిపెద్ద మంచినీటి సరస్సుగా చెప్తారు. లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్గా వెంబనాథన్ లేక్ని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ సాల్ట్ వాటర్ లేక్గా సాంబార్ లేక్ అనే దాన్ని, చిల్కా లేక్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఉల్లార్, ఇది ఉన్నది జమ్మూ అండ్ కాశ్మీర్లో. వెంబనాథన్ లేక్ అనేది ఉన్నది ఎక్కడ అంటే మనకి కేరళలో ఉంది. అలాగే సాంబార్ లేక్ ఉంది చూసారా, ఇది రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. చిల్కా లేక్ అనేది మనకి ఒడిస్సాలో లొకేట్ అయి ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ మ్యాక్సిమం మన వాళ్ళందరూ పెడతారు, 90% ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. స్టూడెంట్స్ అందరూ పెట్టే క్వశ్చనే ఇది. అయితే జమ్మూ కాశ్మీర్లో మనకి ఇంకా చెప్పాలంటే దాల్ లేక్ అని చెప్పేసి, సోమరారి లేక్ అని, ఇలాంటి లేక్స్ అన్ని కూడా జమ్మూ కాశ్మీర్లో లొకేట్ అయి ఉన్నాయి. కేరళలో కూడా మనకి నెంబర్ ఆఫ్ లేక్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. ఈవెన్ రాజస్థాన్ కూడా జయసముద్రం అని, అన్నా సాగర్ అని, ఈ లేక్స్ అన్ని కూడా మనకి రాజస్థాన్లో లొకేట్ అయి ఉన్నాయి అనమాట. ఒడిస్సాలో అయితే మనకి చిల్కా లేక్తో పాటుగా అన్నా సాగర్ కానీ అనుస్పా కానీ ఇలాంటి లేక్స్ అన్ని కూడా మనకి ఒడిస్సాలో లొకేట్ అయి ఉన్నాయి. కొల్లేరు లేక్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్యలో కోరమండల్ కోస్ట్ దగ్గర పులికాట్ లేక్ అనేది లొకేట్ అయి ఉంది. ఇది ఇండియాలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి దగ్గరగా ఉంటుంది అనమాట. సో భోజ్ తాల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. తాల్ అంటే అర్థం లేక్ కదా, భోజ్ తాల్ అనేది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. నైనతల్, భీమతల్ ఇలాంటివన్నీ కూడా ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉన్నాయి. లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఇండియా, మ్యాన్ మేడ్ లేక్ ఇన్ ఇండియాగా గోవింద సాగర వల్లభ పంత్ అంటాం. దీన్ని గోవింద అని కూడా అంటారు. సో గోవింద సాగర వల్లభ పంత్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఇన్ ఇండియా విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ సెపరేటెడ్ బై, ఇది మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న క్వశ్చన్. 10 degrees నార్త్ ఛానల్ గా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండమాన్ ఏరియా అనుకోండి, ఇది నికోబార్ ఏరియా అనుకోండి. సో అండమాన్ అండ్ నికోబార్ ఏరియాని విడదీసేది 10 degrees నార్త్ ఛానల్ గా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారంట. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి సాడిల్ పీక్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అండమాన్లో హైయెస్ట్ పీక్గా దేని చెప్తామంటే సాడిల్ పీక్. సో అండమాన్ అండ్ నికోబార్లో ఇంపార్టెంట్ ట్రైబ్స్ వచ్చేటప్పటికి శాంటినల్స్ అని చెప్పేసి ఉంటారు, వీళ్ళు ఇంపార్టెంట్ ట్రైబ్స్. అలాగే నెక్స్ట్ నికోబారీస్ అని చెప్పేసి ఉంటారు, వీళ్ళు కూడా ఇంపార్టెంట్ ట్రైబ్స్. ఓంగ్స్ అని అంటారు, వీళ్ళు కూడా అండమాన్ అండ్ నికోబార్లో ఇంపార్టెంట్ ట్రైబ్స్. పోర్ట్ బ్లేయర్ ఏదైతే ఉందో ఇది దాని యొక్క రాజధానిగా ఉంది. పోర్ట్ బ్లేయర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండేది, దాన్ని వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేంజ్ చేశారు. అండమాన్ అండ్ నికోబార్లోని లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని పిగ్మీ లయన్ పాయింట్ అంటారు. ఈ పిగ్మీ లయన్ పాయింట్ని ఇందిరా పాయింట్గా నేమ్ చేంజ్ చేశారు. ద సౌత్రన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాగా ఇందిరా పాయింట్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటివి ఒకసారి చూసుకోండి ఇవి. అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. దీంట్లో బారాతంగా ఐలాండ్ అని చెప్పేసి ఉంది. దీన్ని ల్యాండ్ ఆఫ్ వండర్స్ అని కూడా పిలుస్తారంట. ఇండియాలో దేన్ని ల్యాండ్ ఆఫ్ వండర్స్ అని పిలుస్తారంటే బారాతంగా ఐలాండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియా. ఇది ఇండియాలోనే లైమ్ స్టోన్ కేవ్స్ ని కలిగి ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐలాండ్. లైమ్ స్టోన్ కేవ్స్ అనేవి ఇండియాలో ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయంటే బారాతంగా ఐలాండ్ గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఐలాండ్ యొక్క యానిమల్ ఏది అని అడిగితే డ్యూగాంగ్ గా గుర్తుపెట్టుకోవాలి. డ్యూగాంగ్ నే మనకి సీ కౌ అని కూడా అంటారు. ఇండియాలో 106 నేషనల్ పార్క్స్ ఉంటే అత్యధికమైన నేషనల్ పార్క్స్ ఉన్న స్టేట్ మధ్యప్రదేశ్, అత్యధికమైన నేషనల్ పార్క్స్ ఉన్న యూనియన్ టెరిటరీ అండమాన్ అండ్ నికోబార్. భారతదేశంలో అతిపెద్ద నేషనల్ పార్క్, జాతీయ పార్క్ హెమీస్ అన్నమాట, ఇది లడాక్ దగ్గర ఉంది. ఇండియాలో అతి చిన్న నేషనల్ పార్క్ బటన్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియా. సో ఇలా చెప్పచ్చండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో 5th గ్రూప్లో లాస్ట్ ఎలిమెంట్ అడిగారంట. సో పీరియాడిక్ టేబుల్లో టోటల్గా మనకి 108 ఎలిమెంట్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలుసు. 18 గ్రూప్స్ ఉంటాయి, అలాగే 7 పీరియడ్స్ ఉంటాయి. ఈ 18 గ్రూప్స్లో 5th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఉన్నాయి. అవి వచ్చేటప్పటికి వెనాడియం, నియోబియం అండ్ టాంటాలం అండ్ యాజ్ వెల్ యాజ్ డ్యూబానియం. సో డ్యూబానియం ఏదైతే ఉందో ఇది లాస్ట్ ఎలిమెంట్ అనమాట. 5th గ్రూప్లో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి అని అడిగారు, డ్యూబానియం. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో PL480 స్కీమ్ అనేది దేనికి రిలేటెడ్ అని అడిగారంట. సో ఆల్రెడీ PL480 స్కీమ్ అనేది వీటికి సంబంధించింది, అంటే దేనికి రిలేటెడ్ అని అడగలేదు. సో PL480 స్కీమ్ ద్వారా USA దగ్గర నుంచి మనం వీట్ లాంటి వాటిని తెచ్చుకోవడం స్టార్ట్ చేసాం.
సో దాని తర్వాత ప్రాబ్లం వచ్చి ఇండియాలో లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో మనకి జై జవాన్ జై కిసాన్ లాంటి వాటిని తీసుకొచ్చి అగ్రికల్చర్ని డెవలప్ చేసి మనకి మనమే ఓన్గా రైస్ని కానీ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని కానీ ఇంక్రీజ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. సో దానికి సంబంధించింది ఏ కంట్రీ నుంచి మనం దీన్ని తీసుకున్నాం అని అడిగారంటే యుఎస్ఏ. సో యుఎస్ఏ ద్వారా మనకి PL480 స్కీమ్ ద్వారా వీటిని తీసుకోవడం జరిగింది. స్కీమ్లో వీటిని తీసుకున్నాం ఇండియా అని మొత్తం ఇలా PL48 స్కీమ్ ద్వారా వీటిని ఇండియా అనేది మనకి సరఫరా చేసుకుంది. అది ఏ కంట్రీ నుంచి అని అడిగారంటే యుఎస్ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో దానికి సంబంధించింది మీరు అగ్రికల్చర్ రివల్యూషన్స్ చదువుతారు కదా, గ్రీన్ రివల్యూషన్ ఇట్లా. సో దానికి ముందర హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్, ద లా డిక్లేర్డ్ బై ద సుప్రీం కోర్ట్ షెల్ బీ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్. సో యాక్చువల్గా మనకి ఏదైనా సుప్రీం కోర్ట్ ఒక లాని తీసుకొచ్చింది అనుకోండి, దాని కింద ఉన్న అన్ని కోర్ట్స్ కూడా ఇండియాలో దాన్ని ఒబే చేయాలి అని స్టేట్మెంట్ ఇచ్చి, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఇండికేట్స్ అబౌట్ దట్ ఆర్టికల్. సో సుప్రీం కోర్టుకి సంబంధించినవి 155 ఆర్టికల్ కాదు, 150 ఆర్టికల్ కాదు. ఎందుకంటే 150, 149 అనే ఆర్టికల్స్ మెయిన్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫంక్షన్స్ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాయి. 140 అనేది పవర్స్ గురించి మాట్లాడుతుంది, సుప్రీంకోర్టు పవర్స్. 141 ఏదైతే ఉందో ద లా డిక్లేర్డ్ బై ద సుప్రీం కోర్ట్ షెల్ బి బైండింగ్ ఆన్ బై ఆల్ కోర్ట్స్ గా చెప్పబడుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి.